శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆసన్న మృత్యు ప్రాయచిత్తాలు, దశవిధ దానాలు, మృత్యు అనంతర కర్మలు, పిండదానాలు, దహన సంస్కారం, ముందు వెనక అస్థి సంచయనం, అనంతరం గృహంలో చేయాల్సినటువంటి కర్మలు, దుర్మృత్యుగతి, నారాయణ బలి, పుత్తల దాహ విధి, వీటి గురించి ఈరోజు మనం కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఇక పంచక మృత్యు కృత్యాలు కూడా ఈ అంశంలో ఉంది. విష్ణువు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడు చెప్తున్నాడు, ఓ గరుత్మంత, మనిషి తనకు తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాల నుండి శుద్ధి పొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది 10 స్నానాలను చేసి శాస్త్రోక్త విధిని అనుసరించి కృచ్ఛాది వ్రతాలను, వాటికి ప్రాతినిధ్యం వహించే గోదానాది క్రియలను ఏవి కుదిరితే అవి చేయడం జరుగుతుంది. కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేని వారు తమ గురువు ఆజ్ఞ మేరకు అందులో సగాన్ని కానీ పావును కానీ శ్రద్ధగా చేసినను శుద్ధి కలుగుతుంది. ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. ఆ తరువాత 10 దానాలిచ్చి పునీతులు కావచ్చు. ఇవి కూడా శక్తి కలిగినంత మేరకు ఇవ్వవచ్చు. యమద్వారం వైపు వెళ్ళే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో, చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఆ మార్గంలో నున్న వైతరిని సులువుగా దాటాలంటే వైతరిణి అను వర్గానికి చెందిన గోవునివ్వాలి. ఆ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా ఉంటాయి. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు, ఇవి తొలిదానికంటే మలిదానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి. వీటిని మహాదానాలంటారు. వీటిని అందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు. గొడుగు, చెప్పులు, బట్టలు, ఉంగరం, కమండలం, ఆసనం, పాత్ర, తినబడేటువంటి పదార్థం, వీటి దానాన్ని అష్టపద దానం అంటారు. ఇవే కాక పాత్రలను, వాటిలో ఉంచు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానం ఇయ్యవచ్చును. కానీ అశ్వాలను, రథాలను బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం, దానం సర్వ విధాలా చేసిన వారికి ఇక ఏ పాపము చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసమే గడిపితే ఇక మోక్షమే. పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణదానం చేస్తుంటారు. ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది. ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణదానం కానీ లవణ రస దానం కానీ చేతుమీదుగా చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో బాటే పరలోకానికి పోతుంది. అతన్ని లేదా ఆమె కంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద నిలబడుతుంది. ప్రాయశ్చిత్తం దానం చేసే మేలు ఊహాతీతం. ఓయి వైనతేయ, ఆవు పాలు అమృతమే. అందువల్ల పాలిచ్చే ఆవును దానం చేసే వారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది. తిలాధిక అష్టదానాన్ని చేసిన వారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది. యమలోక మార్గం అత్యధిక భీషణ తాపయుక్తమైనది. ఛత్రదానం చేసిన వారికి ఆ పుణ్యం అక్కడ రక్షిస్తుంది. చెప్పులను దానమిచ్చిన వాడొకవేళ అసిపత్ర వనంలో పడినా కానీ వాని కోసం అక్కడ ఒక గుర్రం సిద్ధంగా ఉండి తనపై ఎక్కించుకొని ఆ వనమును దాటిస్తుంది. ఇలాగే భోజన, ఆసన, జలపూర్ణ, కమండలము దానాలు నరకంలో అక్కరకు వస్తాయి. కావున దానము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. యమదూతలు క్రోధాగ్నులను వెలిగ్రక్కుతూ మహాభయంకరంగా ఉంటారు. కొందరు నల్లగా, కొందరు పచ్చగా ఉంటారు. వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి. అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణాదులను విరివిగా దానం చేసిన వారు ఏవో కొన్ని పాపాలు చేసినను యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు. తిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వారి మనోవాణి కాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఘృతపాత్రను దానం చేసిన వారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు. సర్వ సాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసిన వారు
స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో 60,000 సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు. తర్వాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు. చక్కని నిర్దిష్టము మిక్కిలి బలిష్టము నగు గుర్రాన్ని బ్రాహ్మణునికి దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ గుర్రానికి ఎన్ని రోమాలుంటాయో అన్నేళ్ల పాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు. 4 గుర్రాలు పూంచిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది. బ్రాహ్మణునికి సర్వభోజన సామాగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏలైనా నిలబడే ఉంటుంది. అది ఐశ్వర్యాది సుఖాలతో మృత్యు వాసన్నమైనప్పుడు యథావిధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ అనేదే ఉండదు. మృత్యువాసన్నమైన వానిని వాని కుటుంబ సభ్యులు ఏదైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో తీసుకు వెళ్ళగలిగితే వాని ప్రాణం అక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది. ఒకవేళ మార్గమధ్యంలోనే అతడు కానీ ఆమె కానీ మరణించిన ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. మృత్యువు ఆసన్నమైన నాడు యథావిధిగా ఉపవాసం చేసిన మరుజన్మ అనేది ఉండదు. ఇక మృత్యువుకి దహనానికి మధ్య మనుష్య కర్తవ్యాలు విను. వ్యక్తి మరణించాడు అని తెలియగానే వారి పుత్రులు బంధువులు ఆ మృతదేహానికి శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టని కట్టాలి. తరువాత ఆ మృతదేహానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి. అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటే ఏకోద్దిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి. ఇందులో ఆసన ప్రోక్షణ క్రియలనే చేయాలి, కానీ ఆవాహన అర్చన ప్రాతాలంబన అవగాహన క్రియలను చేయరాదు. పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి. అక్షయోద్యాక దానం ఇవ్వాలి. స్వధా వాచన ఆశీర్వాదక తిలక క్రియలను చేయరాదు. చిక్కుడు గింజలతో నింపిన పాత్రను ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. పిండాన్ని అప్పుడు కదపాలి. ఆచ్ఛాదన విసర్జన స్వస్తి వాచన ఇప్పుడు చేయకూడదు. మరణస్థానం, ద్వారం, అరుగు, విశ్రామస్థానం, కాష్టాచయనం, అస్థి సంచయన స్థానం ఈ 6 పిండదానానికి పనికివచ్చు స్థానాలు. ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని శవపిండం అంటారు. దీనివల్ల భూదేవి తృప్తి నొందుతుంది. ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పిండం ఇవ్వడం ద్వారా ఎవరెవరు తృప్తి పడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారం దగ్గర పాంత పిండం అంటారు. ఇలా పిండం పెట్టడం ద్వారా వాస్తుదేవత తృప్తి నొందుతుంది. అరుగు మీద కేచర అనేటువంటిది స్థానంలో భూతాలు దేవగణాలు పొందుతాయి. మిశ్రమ స్థానం భూత 10 దిక్కులు. కాష్టాచయనం సాధక రుద్రుడు. అస్థి సంచయం ప్రేతాలు. ఈ విధంగా ఇవి తృప్తి పొందుతూ ఉంటాయి. ఇక్కడిక్కడ పిండాలు పెట్టడం ద్వారా ద్వారం వద్ద కానీ అరుగు మీద కానీ విశ్రామ స్థానం కానీ కాష్టాచయనం కానీ ఆస్తి సంచయనం కానీ ఇక్కడిక్కడ పిండాలు పెట్టడం ద్వారా ఈ వాస్తుదేవత భూతాలు 10 దిక్కులు రుద్రుడు ప్రేతాలు తృప్తి పొందడం జరుగుతుంది. ఇక శవయాత్ర సమయంలో పుత్రాది బంధువులు తిలలు కుశలు ఘృతం ఇంధనం తీసుకెళ్తూ యమగాథలను గాని వేదంలోని యమసూక్తాన్ని గాని గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి. ఇత్యాదిగా యజుర్వేదంలో నున్న మంత్రాలను యమసూక్తం అంటారు. శవాన్ని తీసుకెళుతూ మార్గంలో ఇందాక చెప్పిన లాంటివి 2 శ్రాద్ధాలు పెట్టాలి. శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షిణం వైపు ఉండేలా చూసి దించాలి. ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకొకటి శ్రాద్ధాన్నే పెట్టాలి. శవదహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి కర్ర నువ్వులు నెయ్యి పట్టుకొని వెళ్ళాలి. లోపల చేయు అన్ని పనులను దక్షిణం వైపే తిరిగి జందమును అపసవ్యం చేసుకొని చేయాలి. శాస్త్రసమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేత వస్త్రాన్ని 2 భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలేయాలి. తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పూయాలి. పిండదాన విధిని విను.
మృత స్థానాదులలో పెట్టబడిన 5 పిండాల వల్ల శవానికి అగ్నిదాహ యోగ్యత లభిస్తుంది. ఇది చేయకపోతే ఆ మృతులను రాక్షసులు తినేస్తారు. కాబట్టి రుద్రభూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిలిపి దానిని మార్జాన ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి. పుష్ప అక్షాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి. త్వం భూత కృజ్జగద్యోనిస్త్వం లోక పరిపాలక ఉపసంహార తస్మాత్వమేనం స్వర్గం నయామృతం అనేటువంటి మంత్రంతో ఇలా క్రవ్యాది దేవుని శాస్త్రోక్తంగా పూజించి శవాన్ని చితిలో కాల్చడం మొదలుపెట్టాలి. శవంలో సగభాగం అగ్నికి ఆహుతి అయినాక కర్మ చేయువాడు ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరించి, ఇలాంటి మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాన్ని ఉచ్చరించి అలా ఉచ్చరిస్తూ తిల నెయ్యిలతో ఒక ఆహుతిని శవంపైనున్న అగ్నికి ఇవ్వాలి. తరువాత మాత్రమే రోదించాలి. అంతవరకు రోదన ధ్వనులను అదుముకోవాలి. దహనాంతరం అస్థి సంచన క్రియ ఉంటుంది. దాహశాంతికై ప్రేత పిండ ప్రధానం కూడా ఉంటుంది. తరువాత అక్కడికి వెళ్ళిన వారంతా చితికి ప్రదక్షిణ చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి. అక్కడ తమ వస్త్రాలను జాడించి విడిచి తమ స్నానాంతరం వాటినే మరల కట్టుకొని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ వ్యక్తి తేజరూపంలో వచ్చి ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకొని మరలా జలాశయానికి మౌనంగా ఏకవస్త్రులై జంధ్యమును అపసవ్యం చేసి పిలక ముడిని విప్పి స్నానం చేయాలి. బంధువులంతా దక్షిణం వైపు తిరిగి ఆపాన శోషు చదధం అనే యజుర్వేద మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ స్నానాన్ని చేయవలసి ఉంటుంది. పిలకను ముడివేసుకొని సామాన్య కుశను దక్షిణాగ్రంగా పెట్టి చేతబట్టుకొని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలో ఒకమారు 3 లేదా 10 మార్లు నేలపై గాని రాతిపై గాని దోసిళ్లలో పోయాలి. ఈ తిలాంజలులు ఇస్తున్నప్పుడిలా కొన్ని మంత్రాలు చదువుతూ ఉండాలి. అలా బయటకు వచ్చి పొడి బట్టలు కట్టుకొని స్నానం చేసిన వస్త్రాన్ని తడిపి విడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి. తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి. పోయిన వారిని తలుచుకునవచ్చును కానీ కంటతడి పెట్టరాదు. ఇప్పుడు ఏడ్చినా ముక్కు చీదినా అవి మృతి చెందిన వారి నోటిలోకి పోతాయి. వారిలో అనగా ఆ శ్మశానానికో వచ్చిన వారిలోకెల్లా వృద్ధుడు కానీ పురాణజ్ఞుడు కానీ మిగతా వారికి ఇలా చెప్పి ఓదార్చాలి. అసలీ మానవ శరీరమే ఎంత అరటి చెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు. బుడగలాగా ఒక క్షణం ఉంటుంది, మరుక్షణమే చితికిపోతుంది. ఇందులో శాశ్వతత్వాన్ని జీవన సారాన్ని వెతకడం దొరికాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే ఈ పంచతత్వాలచే నిర్మించబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరలా అవే తత్వాలతో కలిసిపోతుంది. దానికోసం కన్నీరెందుకు కార్చాలి? రోదన లేలా ధ్వనించాలి? నేల, సముద్రం, దేవలోకాల వంటి మహా విషయాలే మిగలవు. వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి. అలాంటిది నీటి మీద నురగలాంటి మనమనగా ఎంత, మన బతుకు ఎంత? ఈ మాటలు విని తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్లకు వెళ్ళిపోవాలి. తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమిలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్ల ఆవాలు, ధూర్వ, పగడము, ఎద్దు, మున్నగు మాంగలిక వస్తువులను చేతితోనూ రాతిని కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోనికి వెళ్ళాలి. విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి. 2 ఏళ్లలోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తవ్వి పాతి పెట్టాలి. ఇంకేమి వినగోరెదవు వైనతేయ అని శ్రీ మహావిష్ణువు అడుగుతున్నాడు. అప్పుడు హే జగదాధార, అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపరకర్మను ఎలా చేయాలి? ఎముకలే దొరకని వారికి సంస్కారం ఎలా కుదురుతుంది అనేటువంటి ప్రశ్న వేశాడు గరుత్మంతుడు. నారాయణ బలి అని పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది. ఇదొక శుద్ధి కర్మ గరుడ. దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపరకర్మలకు అర్హత కలుగుతుంది. నారాయణ బలి అనేది శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి. బ్రాహ్మణుల ద్వారా శ్రీకృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి. పురాణ వేద జ్ఞాతమైనటువంటి బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్ని ఇప్పించాలి.
అన్ని ప్రకారాల ఔషధాలను అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్ని కానీ వైష్ణవ సూక్తాన్ని కానీ ఉచ్చరిస్తూ విష్ణువును ఉద్దేశించి ఆ నీటితో తర్పణాలు ఇవ్వాలి. తర్వాత దక్షిణం వైపు తిరిగి విష్ణువుని ప్రేతాన్ని స్మరించాలి. వారసులు మనస్సులను అదుపులో ఉంచుకొని శుచిష్మంతులై అక్కడే భక్తిపూర్వకంగా 11 శ్రాద్ధాలను పెట్టాలి. తర్వాత మిక్కిలి జాగరూకతతో 2 రకాల దానాలు ఇవ్వాలి. మొదటి రకం నీరు, అక్షతలు, అవలు, గోధుమలు, కంకణము కాగా రెండవది శుభకరమైనటువంటి అవిష్యాన్యము, అందముగా తయారు చేయించబడిన బంగారు ఉంగరము, గొడుగు, పాగ, తరువాత పాలు, తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి. మంచివారై అర్హత కలిగిన వారికి వస్త్ర పాదుకాది 8 రకాల పదదానాలను చేయాలి. పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ పుష్ప అక్షాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలను ఇవ్వాలి. శంఖం, తామ్రపత్రాలతో వేరువేరుగా తర్పణాలు ఇవ్వాలి. తరువాత మోకాళ్ళపై నిలబడి ధ్యాన ధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా ఆర్ఘ్య ప్రదానం చేయాలి. పంచరత్న యుక్తాలైనటువంటి 5 కుండలలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, యమ, ప్రేత ఈ 5 దైవీ శక్తులను కుండకొకటిగా స్థాపించి ఉంచాలి. వీటినే కాక వస్త్రాన్ని, జందమును, పెసలను, పదధానాన్ని వేర్వేరుగా స్థాపించాలి. బ్రహ్మాది 5 దేవతలకు శ్రాద్ధ పూజలను యథావిధిగా చేసి శంఖం లేదా రాగి పాత్ర లేదా మట్టి కుండలో అన్ని ఔషధులతో యుక్తమైన తిలోదకాన్ని తీసుకొని ప్రతి పిండంపై జలధారలను ఇవ్వాలి. తిలలు నింపిన తామ్ర పాత్రను దక్షిణతో, బంగారంతో, పదధానంతో ముఖ్య బ్రాహ్మణుడికిచ్చివేయాలి. యముని కొరకై దక్షిణా సహిత తిల లోహ దానాన్ని వేరొక బ్రాహ్మణునికి ఇవ్వాలి. విష్ణుదేవుని నిర్దేశించి ఈ విధంగా యథాశక్తి విధిపూర్వకంగా దానం ఇవ్వడం వల్ల, బలి ఇవ్వడం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చును. తరువాత పరమాత్మ గరుడుని ప్రార్థనపై కృచ్ఛ, తప్త, కృచ్ఛ, శాంత పనులను, ప్రాయశ్చిత్త వ్రత లక్షణాలను ఉపదేశించాడు. 3 రోజులు ప్రాతకాలంలోనూ, 3 రోజులు సాయంకాలంలోనూ, 3 రోజులు ఆయాచిత హవిష్యాన్యాన్ని మాత్రమే తిని 3 రోజులు పూర్తిగా ఉపవాసము క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని కృచ్ఛ వ్రతం అంటారు. క్రమంగా ఒకరోజు వేడిపాలు, మరునాడు వేడి నెయ్యి, మూడో రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి 4వ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛ వ్రతమవుతుంది. గోమూత్ర, గోమయ, గోదది, గోదుగ్ధ, కుశోదకాలను క్రమంగా రోజుకొకటిగా అది మాత్రమే స్వీకరించి ఉండిపోయి 6వ రోజు నుండి కృచ్ఛ వ్రతాన్ని చేయడాన్ని శాంతాపన వ్రతం అంటారు. ధనిష్ట పంచాకాలలో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను విను. ధనిష్ట నుండి రేవతి దాకా గల 5 నక్షత్రాల కాలాన్ని పంచక కాలం అంటారు. ఇది దోషపూర్ణమైన అశుభకాలంగా భావించబడుతుంది. ఈ కాలంలో మరణించిన వారిని అలాగే ఉంచేసి ఈ కాలం దాటిన తర్వాతనే దహనం చేయాలి. మృతుల సద్గతికై తిల, గో, సువర్ణ, ఘృత దానాలు చేయాలి. బ్రాహ్మణులకు అదనంగా భోజనాలు పెట్టి వస్త్ర, పాదుక, ఛత్ర, స్వర్ణ ముద్రలను దానం చేయాలి. దక్షిణలను కూడా ఇవ్వాలి. వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు నశించి ఉత్తమ గతులు లభించే అవకాశం ఉంటుంది.